దేవునికి దూరంగా జీవించే వాళ్ళు బాగున్నారు. దేవుని దృష్టిలో నీతిమాలిన పనులు చేసేవాళ్ళు బాగున్నారు. యథార్థంగా జీవిస్తున్నా, నీతిగా జీవిస్తున్నా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నా, పరలోకపు తండ్రి సంతోషించాలని చెప్పి నా జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించా. మరి అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, దేవుని తెలుసుకున్నాను. మరి నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి? యోసేపు ఈ ప్రశ్న వేయడానికి 100% హక్కుదారుడు. సంఖ్యల చేత యోసేపును బంధించి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటాడో స్పష్టంగా బైబిల్లో ఉంది. ఇనుము అతని ప్రాణమును బాధపెట్టింది. నలిపివేయబడినటువంటి ద్రాక్షాలే నీకు నాకు ద్రాక్షారసంగా మారుతుంది. దేవుడు తను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలన్న వ్యక్తిని ఖచ్చితంగా నలగొడతాడు. జీవితంలో ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే వారు బహుగా బాధల గుండా వెళ్ళిన